ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ప్రయత్నాలన్నింటిలో నా దేవుడు మీకు తోడై ఉండబోతున్నాడు. విజయవంతంగా మీరు సక్సెస్ కాబోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నీవు చేయు కార్యములన్నింటిలోనూ ప్రయత్నములన్నింటిలోనూ నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావు, ఏ కార్యాలను తలపెట్టుచున్నావు, ఏ పనులను ప్రారంభిస్తున్నావు, అది గృహ పనియే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, మరి ఏ ఇతర పనులైనప్పటికీ, అది పరిచర్యే కావచ్చు, నువ్వు చేయబోనదన్నీ నా దేవుడు విజయవంతంగా సక్సెస్ చేయబోతున్నాడు. విజయవంతంగా నీవు సర్వ ప్రయత్నాలన్నింటిలో అభివృద్ధి పొందబోతున్నాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో 8వ వచనం. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నా దేవుడు నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీ కొట్లలో ధాన్యం ఉండబోతుంది. నీవు ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నానికి ఆర్థికంగా దేవుడు సహకరించబోతున్నాడు. నా దేవుడు ధననిధితో దేవుడు నేను నింపబోతున్నాడు. నీ ప్రయత్నానికి కావలసిన ధనమే కావచ్చు, స్థలమే కావచ్చు, పరికరాలే కావచ్చు, అవి ఏవైనా కావచ్చు, నా దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఇంకొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ గ్రంథము 32వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. నువ్వు ఏ ప్రయత్నాలు పూనుకుంటున్నావో ఆ ప్రయత్నాలన్నీ వృద్ధి పొందబోతున్నావు, అభివృద్ధి పొందబోతున్నావు, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళబోతున్నావు. అధైర్యపడకు, విశ్వాసముతో ప్రారంభించు. నా దేవుడు దానికి కావలసినవన్నీ సమకూర్చబోతున్నాడు. ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనులా, ఏదైనా కట్టడలా, దానికి కావలసినవన్నీ దేవుడు సమకూర్చబోతున్నాడు. నీవు ఏ సర్వ ప్రయత్నాలు కలిగి ఉన్నా ఆ ప్రయత్నాలన్నింటిలో నా దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ఆ ప్రయత్నాలను దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. అధైర్యపడకు సహోదరుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతున్నాడు. ధైర్యము కలిగి ఉండు, దేవునికి తోడై ఉన్నాడు. ఆమేన్.